నా పేరు ఏర్కొండ కావ్యశ్రీ హరి. 11వ డివిజన్ కార్పొరేటర్ బీజేపీ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాం. 11వ డివిజన్ కార్పొరేషన్ ఒక అవకాశం ఇవ్వండి. ఒకసారి కమలపు గుర్తుకు ఓటు వేసే అవకాశం ఇవ్వండి. చదువుకున్న యువకులు కౌన్సిల్లో మాట్లాడి కొట్లాడైన ఆ సమస్యలని అభివృద్ధి చేపిస్తాం. ఒక్కసారి బీజేపీకి ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను. రైట్. నా పేరు ఏరుకొండ హరి, భార్య కావ్యశ్రీ, అభ్యర్థి 11వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. ఒకసారి కమలం పువ్వు మీద ఓటు వేసి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించగలరని కోరుతున్నాము. ఈరోజు ఇక్కడ అర్బన్ కాలనీ కతాలగూడెంలో గడప గడపకు బీజేపీ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనకు డ్రైనేజీ సమస్యలు, వాటర్ సమస్య ఉన్నది అని చెప్పడం జరుగుతున్నది. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఇది మున్సిపాలిటీలో ఉన్నది, ఇప్పుడు కార్పొరేషన్ కావడం జరిగింది. ఈ కార్పొరేషన్ వల్ల నేరుగా కేంద్ర ప్రభుత్వ నిధులు 15th ఫైనాన్స్ నుంచి నిధులు వస్తాయి. ఈ మా ప్రాంతం వాస్తవానికి గతంలో గ్రామ పంచాయతీది, మామిలగూడెం గ్రామ పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమైంది. కానీ అభివృద్ధి అంత పెద్దగా జరగలేదు. ఎందుకంటే ఇక్కడ విస్తీర్ణంలో చాలా పెద్దది, ఇక్కడ 22 కాలనీలు ఉన్నాయి. అందుకోసం అభివృద్ధి అనేది కరెక్ట్గా కనపడడం లేదు. ఇప్పుడు కార్పొరేషన్ కావడం మన అదృష్టము. అందువల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు అధికంగా మంజూరు చేయించుకొని ఖచ్చితంగా ఈ వార్డు అభివృద్ధికి కృషి చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా అభ్యర్థులు, ఇంతకుముందుకున్న అభ్యర్థులైనా ఇప్పుడైనా వాళ్ళని చూసుకుంటే వాళ్ళు భూమి పంచాయతీలు, భూమి తగాదాలు పెట్టుకొని ఈరోజు రాజకీయం రావడానికి జరిగింది. ఇంకొకటి చేసుకొని ఇలా రాజకీయం చేయడం జరుగుతుంది. ఇక్కడ 11వ వార్డు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచన చేసి మీ ఆత్మపరిశీలన చేసుకొని ఓటు వేయండి. ఎందుకంటే మళ్ళీ ఒకసారి మనం ఓటు అనేది ఈ కత్తి కంటే కలం గొప్పదన్నట్టు ఈ ఓటు అనే ఆయుధం మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప అవకాశము. ఈ ఓటును ఒకసారి మీరు కరెక్ట్ పర్సన్ ఎవరనే నిర్ణయం తీసుకొని ఒకసారి కరెక్ట్ పర్సన్కి అవకాశం ఉంది. ఖచ్చితంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మీ అందరికీ సేవ చేసుకుంటాను. ఖచ్చితంగా నాకు ఒక అవకాశం ఇవ్వండి. బీజేపీ కమలం పువ్వు గుర్తుంటే మీ అందరికీ అనునిత్యం అందుబాటులో ఉండి సేవ చేసుకుంటాను.